ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. సండే ఫండే ఎపిసోడ్ లో ఇమ్మాన్యుల్ ఇచ్చిన పనిష్మెంట్ వల్ల సంజన ఇన్విజిబుల్ కేప్ వేసుకునే ఉండాలి. ఆడికి అలాగే జరగాలి. బాస్ ఇంట్లో చేయాలంటే బిగ్ బాస్, నా బాక్స్ గాలి ఆడుతుంది. బిగ్ బాస్ నా బాక్స్ వెళ్ళిపోతుంది ఎక్కడికో. రామ 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 వచ్చి ఇసురా సార్ వచ్చేది రావా రా 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 నీ కాల్ దానం పెడతాను. రామ్మా రామ్మా తల్లి. నా ఇష్టం, నేను రేషన్ రేషన్ థింగ్స్ ఇన్ ద హౌస్. ప్రసాదం ప్రసాదం ద హౌస్. తనుజ ఐ లవ్ యు నాను సాబ్, ఐ లవ్ యూ. I love you big boss. Thank you big boss. Oh my god. సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. I love you big boss. I love you so much. తనుజ ఒకసారి అన్ని జాగ్రత్తగా చెక్ చేసుకొని అక్కడ పెట్టించుకొని. ఇవన్నీ నాకు చెప్తున్నావేంటి? నేనేమైనా పని మనిషినా? కాదు, ఇంట్లో మనిషి. ఇస్తా ఉండు సరేనా? ఈరోజు నా క్వశ్చన్స్ 2. ఒకటి, చైన్ వేసుకునే ముందు దానికి ఇచ్చు కదా నాకు వద్దు అని అన్నావు పని అసలు ఈ గుల ఏందో నాకైతే అర్థమైతే లేదురా. సెకండ్ క్వశ్చన్, నన్ను ఎవరైనా డ్యాన్స్ ఏమైనా నేను అట్లీస్ట్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ యూ అండ్ స్టాపింగ్. నువ్వు కనపడవు కానీ పెద్ద నిప్పవి. చాలా పెద్ద నిబ్బండి. బికాస్ ఆల్రెడీ వేసినప్పుడు నువ్వు ఫీల్ అయ్యా, నా మైండ్లో ఉంది, బట్ నీకు లేదు అనేది క్వశ్చన్. ఏరా మీరిద్దరేమన్నా మానసిక రోగులా? ఇక్కడి నుంచి పోండిరా. ఉండదు నాకు లైట్ అంటే నేను మళ్ళీ క్వశ్చన్ చేయను, పట్టించుకో, నన్ను నా గురించి ఆలోచించు అనుకోని నేను అడగను. రే నిఖిల్, నాతో మాట్లాడే దాంట్లో మీలాగా ఏం ఉండదురా. అలా ఏముందిరా? మరి ఎందుకు నాకు సార్ మీ ఇద్దరిని డాన్స్ చేయమని అడిగారా? నన్ను నిఖిల్ డాన్స్ చేయమని ఎందుకు అడగలేదురా? ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? రమ్య మాట్లాడు. సోదంత వద్దు, పాయింట్ కి రా. పాయింట్ ఇదే సార్. మీరు ఎంతవరకు పాయింట్ కి రాలేదు. పాయింట్ కే వస్తున్నా, ఆన్ ద వే. సంజన గారు ప్లీజ్, సంజన గారు అక్కడ ఎందుకు దా రండి. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం కాలేదు. ఇది మీ కెప్టెన్సీలో జరిగింది, గుర్తుపెట్టుకోండి. 6 పవన్ ఉల్లిపాయలు ఎక్కువ కట్ చేస్తే చికెన్ కర్రీ చేసుకొని రైస్ ఇప్పుడేనా రేపా? ఇప్పుడు ఆ చికెన్ నైట్. నువ్వు తినే తిండికి, నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? ఓకే లెట్స్ ఫైట్. ప్లీజ్. మళ్ళీ రేపటి నుంచి అంతా కొట్టుకోవడాలే ఉంటాయి కదా. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. అందరూ ఒకసారి నా మాట వినండి. ఎవరో గుడ్డు దొంగతనం చేస్తున్నారు, ఎవరు దొంగతనం చేస్తున్నారు అనేది అయితే తెలీదు. నీకెలా తెలుసు? వాసన వస్తుంది, నా సింటి బాటిల్ కొట్టేశారు. నేను ఇన్విజిబుల్ డెమోన్ కి ఇస్తావు అనుకున్నా. లేదు, అది వాసిందన్న నిజంగా. జోన్ లో ఉండేవాన్నేమో. కానీ నీ కళ్ళం నీళ్ళు తిరిగి నీ రా రమ్మే వెళ్ళిపోగలను. నేను షాక్ అయ్యా చూసి. వెళ్ళిపోతున్నావా అనుకుంటా వెనకాల అక్కడ దాకా వచ్చి చిన్న ఫీల్ అయితే అయ్యావు నువ్వు. ఇంటికి రా, పోతరకు చీరేస్తాను. సర్లే, లాస్ట్ విష్ చెప్పడానికి లేదు, ఎవ్రీ టైం అంటే ఆ మంచి కోరుకుంది కదా. అలిగేసింది మాట పోలేండి. అమ్మాయిలతో ఇదిగో ఊరుకున్నంత తత్వం లేదు, బోడుకున్నంత సుఖం లేదు, మనకు తెలిసిన సామెతే. ఏ రిద్దు, వెయిట్ చేస్తున్నా. నేను హర్ట్ అయ్యాను, ఇంకో 24 గంటలు మీరు నాతో మాట్లాడొద్దు. నా దగ్గర ఉన్న ఫ్రీనెస్ వేరే వాళ్ళ దగ్గర చూస్తే నాకు కాలుతుంది. ఏంట్రా బాలు, ఏదో కాలుతున్న వాసన వస్తుంది. నా ప్యాంట్ లోంచరా. నాకు ఆమెకి పడదు. నేను కావాలని చేయలేదు, అది ఎలాగో వస్తారో తెలియదు. నువ్వు ఇందాక కూడా అన్నావు కావాలని పేరు తీసుకుని వచ్చి. నేనేదో సరదా కన్నాను. నేను సీరియస్ గా తీసుకున్నాను. సరే అని లైట్ తీసుకున్నా ఎపిసోడ్ లో, అవసరమే లేదు. అవును, మరి నువ్వు రాయి నీట్ గా రా. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెకించేశారా? ఆలోచించుకో. ఆడియన్స్ కి సంజన కావాలి,
సంజన ఎంటర్టైన్మెంట్ కావాలి. సంజన వదిలే మాటలు వద్దు. అలా బుద్ధి చెప్పు. నీకున్న జ్ఞానం దీనికుంటే మాకు ఏడుపు ఎందుకు? అంటే అంత ఆడియన్స్ అట్రాక్ట్ చేసి అంత ఫన్ చేయలేదు, అంత ఎంటర్టైన్ చేయలేదు. మనం అంత ఏం చేస్తున్నాం? ఈరోజు ఏంటి? మండే సండే. మాధురి గారు అండ్ సంజన గారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అక్క మీది రాత్రి తిన్న ప్లేట్ కడగలేదంట, సైడ్కి పెట్టారంట. అది కొంచెం ఫ్రెష్ చెప్పింది తనుజ. కడిగేసేయండి. అంటే ఇక్కడ అందరూ పనులు చేస్తుంటే నువ్వు ఏదో జమీందారులా పోజంట్రా. ఆల్రెడీ లోపల ప్లానింగ్ ఎక్కడ నన్ను పంపేయాలని ఈ వీక్ 5 స్టార్స్ అందరినీ. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేతల గీతలు మార్చే రాత ఒక్క ఓటర్ చేతిలోనే ఉంది సార్. ఖచ్చితంగా ఓటర్ ఏదైనా నామినేషన్స్ ఎప్పుడు మనసుకు తీసుకోకు. నామినేషన్స్లో మగాడు ఎవడైనా ఉన్నాడంటే అది సుమనన్నే. నామినేషన్స్ మనసుకు తీసుకోవాల్సిన అవసరం లేదన్నా, ఎందుకంటే జనాలకు నచ్చితే కన్ఫామ్గా ఉంచుతారు మనల్ని, అంతే కదా. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. ఇప్పుడు అది ఒక ప్రక్రియ. ఇప్పుడు నేను ఈరోజు నామినేట్ చేసినా సుమనన్న పెద్దగా ఫీల్ అవ్వడు. ఏమైంది వాడికి? పిచ్చి కుక్కలా బిహేవ్ చేస్తున్నాడు. నాకు కూడా ఏదో భయంగా ఉందన్నయ్య. ఎవరిని అడిగి తీసుకున్న లెమన్? నాకు కుక్ ఇచ్చారు, ఇందులో ఒక కలపాలంట. మాధురి గారు ఎవరిని అడిగి తీసుకున్నారు లెమన్? అడుక్కోవాలా? నేను నిన్నే అడుగుతున్నాను. యాజ్ ఎ కెప్టెన్ గా ఉన్నప్పుడు నువ్వు అన్ని రూల్స్ పెట్టి నువ్వు అన్ని చేసినప్పుడు ఇప్పుడు నువ్వు ఇది చేయడం ఎంతవరకు కరెక్ట్? అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. కళ్యాణ్, ఐమ్ ఆస్కింగ్ యూ. అది చూస్తే రాక్షస్ పడిపోద్దంటే అన్న అబద్ధం చెప్పడానికి సిగ్గుగా అనిపించలేదా? అనిపించలేదు. రేషన్ మేనేజర్ గా నేను ఇక్కడ ఉన్నా, నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా అక్కడ లెమన్ దేనికి యూజ్ అవుతున్నాయో నాకు తెలియాలి. రూలర్ రిక్వెస్టా? ఆర్డర్. దానికి జ్యూస్ బెండకాయకి లెమన్ వాడరు, బెండకాయకి లెమన్ మా ఊర్లో వాడతాం. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. సారీ రేషన్ మేనేజర్, దేనికి యూజ్ చేస్తారు? కడుపు నొప్పిగా ఉంది, కొంచెం నిమ్మకాయ తాగితే తగ్గుతుంది అని తాగుతుంది. నేను చెప్పినట్టు విని 7 శుక్రవారాలు, 14 శనివారాలు, 21 ఆదివారాలు ఉపవాసాలు చేయి, నొప్పి ఇట్టే పోతుంది. మీరు చెప్పినట్టు చేస్తే నొప్పి ఏంటండి? నేనే పోతాను. ఇప్పుడు వాడొచ్చాడు, నాకు కూడా కావాలని. ఎవరు? గౌరవ్. నా కడుపు నొప్పి వస్తుంది అబ్బా. నీ కడుపు నొప్పి వస్తుందా? ఇల్లు కాలు ఒకటి ఏడుస్తుంటే ఇంకేదో కాలు ఏడుస్తున్నట్టుంది నా పని. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఐమ్ టాకింగ్ టు యూ. మీకే వాట్ ఎవర్. కళ్యాణ్ పడాలా, తనుజకు 2 పడాలా? నాకు ఇచ్చిన వర్క్ ని కూడా నేను అలాగే పర్ఫెక్ట్ గా చేయాలనుకుంటాను. ఓకే రేషన్ మేనేజర్. నేను ఎవరు కిచెన్ రమ్మన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చల్ దుబాయ్. నువ్వు నీ కడుపుకు నొప్పిగా ఉంటే నన్ను అడుగు, వాడిని ఎందుకు అడిగాయి? సరే రేషన్ మేనేజర్, నా కడుపు అంతా చాలా నొప్పిగా ఉంది. సరే, కాస్త మజ్జిగ ఎక్కువ తిను, ఒళ్ళు చాలా పడుతుంది. సుమనన్నకి ఆఫ్టర్నూన్ మీల్ క్యాన్సిల్. అరే నీ అబ్బా. సుమనన్న, నేను మీతో మాట్లాడుతున్నాను. షుగర్ ఎందుకు తీశారు? నేను ఎందుకున్నాను ఇక్కడ? ఎందుకు అడుగు తినడానికా? తీసుకున్నాక ఎలా అడుగుతారు సుమనన్న? ఇమాన్యుల్, ఇట్స్ నాట్ ఫనీ. నేను పంచుకుంటూ కూర్చున్నా, వీక్ కి సరిపోయేలాగా. నాకు ఇప్పుడు చపాతీలు షుగర్ కావాలి. మాధురి గారు, ఐమ్ నాట్ టాకింగ్ టు యూ. డోంట్ ఇన్వాల్వ్. చూడు పాప, నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు, మధ్యలో మాట్లాడదు, అర్థమైనా? ఈ వ్యక్తి మాట్లాడు. డబ్బాలో ఉన్నది ఎందుకు ఇట్లా తయారవుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నన్ను చావు కొట్టడానికి నన్ను రేషన్ మేనేజర్ చేసావా? ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. పంచదార తింటాను. నువ్వేమైనా డాక్టర్ వా? నువ్వేమైనా డాక్టర్ వా? వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఆలోచిస్తున్నది ఏంటి తెలుసా మరి? హానెస్ట్లీ నా వల్ల ఇంకొకరి గేమ్ పాడవ్వలేదు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. కూర్చొని ఏదేదో మాటలు అనేసి మందార పూల్ని చెవిలికి పెడుతున్నారు. మందార పూలు దొంగేడు పంత
చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.